అనంగనంగనంగనంగా ఒక ఊరు ఉన్నదట. అయితే ఆ ఊర్లో గొర్రెల కాపరి కుటుంబం ఉన్నదట. తల్లి తండ్రి వాళ్ళకో కొడుకు బిడ్డ ఉన్నదట. అయితే వాళ్ళ నాన్న రోజు గొర్రెలు కాస్తాడట. గొర్రెలు కాస్తాడు, వాటిని మంచిగా అమ్ముకొని ఆ వచ్చిన దాంతో వాళ్ళు జీవనాధారం నడుస్తుంది అన్నట్టు. కొంతకాలం గడిచింది. గడిచిన తర్వాత ఈ తల్లి తండ్రి ఒక ఊరికి పోవలసి వచ్చింది. వాళ్ళకు కొడుకు ఉన్నాడు కదా, బిడ్డనేమో చిన్నపిల్ల, కొడుకు ఉంటాడు ఓ 14-15 సంవత్సరాల పిల్లగాడు ఉంటాడు, ఓ 12 అనుకుందాం ఉన్నాడు. అయితే ఈ తల్లిదండ్రులు ఏం చెప్పినాడా, అందరికందరం పోతే ఈ గొర్రెలు చూసుకుంటోళ్ళు ఎవరు ఉండరు బిడ్డ, నువ్వు ఉండి ఈ రాత్రికి నువ్వు గొర్రెలు చూసుకో. పొద్దంతా పిల్లగాడిని పడుకోబెట్టిందట, ఎందుకంటే రాత్రికి మెలకువతోటి ఉండాలి కదా. పొద్దంతా వండుకోబెట్టిందట, మంచిగా వండుకున్నాడట. రాత్రికి వాడికి తినడానికి అవి ఇవి వేసిచ్చిందట వాళ్ళ అమ్మ. వేసిచ్చి తల్లి తండ్రి కూతురు ముగ్గురు కలిసి ఊరికి వెళ్ళిపోయినాడు. ఈ పిల్లగాడు గొర్రెలను చూడాలి. ఓ 10 గొర్రెల దాకా వాళ్ళకున్నాయి. అయితే బయట కట్టేసిండు అన్నట్టు. కొంచెం అడవి ప్రాంతము, కొన్ని ఇండ్లు ఉన్నాయి, ఎక్కువ ఇండ్లు లేవు. అయితే పోంగా వాళ్ళ నాన్న ఏం చెప్పిండట, ఒరే జాగ్రత్తరా కొడుకా, పులిగాడో గిలిగాడో వస్తారు, మన గొర్రెలను ఎత్తుకపోతారు, జాగ్రత్తగా చూడు అని అన్నాడట. ఆనంగానే సరే అని చెప్పి ఈయన వచ్చి ఈ పిల్లగాడు వచ్చి రాత్రికి గొర్రెలను చూసుకుంటున్నాడు. చూసుకుంటూ అదో ఇదో తింటున్నాడు, ఏదో మెలకతోటే ఉన్నాడు. వాడు గొర్రెల మా నాన్న గొర్రెలు వాటికి గడ్డి వేసిండు, అవి తినుకుంటూ అవి ఉన్నాయి. ఇక రాత్రి అవుతుంది. ఆయన 12, 1 గంట 12 అందాలకు పులి వచ్చింది. పులి రాగానే ఆయన చూస్తుంది, వీడు నిద్ర పోతాడు, వీడు నిద్ర పోగానే ఆయన ఎత్తుకొని పోదా అని అది చూస్తున్నది. వీడేం ఆలోచిస్తున్నాడు, మా నాన్న ఏం చెప్పిండు, పెద్దగంటుండు అన్నట్టు, పులిగాడో గిలిగాడో వస్తారన్నారు, నేను జాగ్రత్తగా ఉండాలి, నిద్ర పోవద్దు అని ఈ పిల్లగాడు అనుకుంటున్నాడు. ఈ మాట పులి విన్నది. పులి విని, పులిగాడంటే నేను, గిలిగాడంటే ఎవరు మరి, వీళ్ళ నాన్న చెప్పిండట పులిగాడో గిలిగాడో వస్తారు, జాగ్రత్తగా ఉండమని చెప్తే ఈ పిల్లగాడు నిద్రపోకుండా ఉంటున్నాడు. పులిగాడంటే నేను వచ్చిన, మరి గిలిగాడంటే ఇంకెవరు వస్తారో ఏమో అనుకొని చెట్టు చాటుకుండి, వీడు ఎప్పుడు కన్ను మలిగితే, వీడు ఎప్పుడు నిద్రపోతే అప్పుడు గొర్రెని ఎత్తుకొని పోదా అని అది చూస్తుందట. ఇంతట్లకి ఈ పిల్లగానికి ఆయనతో 1-1:30 అందాదకు కన్ను మలుగుతున్నది. ఏం చేసిండట, ఓ గొర్రె ఇక చీకటి ఉన్నది, ఆ గొర్రెల మందలకు వచ్చిండు. ఆ పులి కూడా మెల్లగా గొర్రెల మందకు వచ్చింది. వచ్చి ఈ గొర్రెలు వండుకున్నాయి, పులి వండుకున్నది. ఏర్పడకుండా ఎత్తుకొని పోదామని పులి అనుకుంటుంది. ఈ గొర్రెలు వాటిని చూడలే, పులిని చూడలే, గొర్రెలు కూడా వండుకున్నాయి. ఈ పిల్లగాడు వచ్చిండు, ఒక ఎత్తుగున్న గొర్రెను చూసుకొని దాని మీద ఇట్లా ఒరిగి పండుకున్నాడు. అయితే వాడు వండుకున్నది పులి మీద. వాడికి ఈ విషయం తెలియదు, గొర్రె మీదనే వండుకున్నాను వాడు అనుకుంటున్నాడు. గట్టిగా పట్టుకున్నాడు, పండుకున్నాడు. ఈ నెత్తి పెట్టిండు, మెత్తగా ఉన్నది, పండుకున్నాక ఆయనతో పులికి అనుకుంటున్నది, పులిగాడంటే నేను, గిలిగాడంటే ఇప్పుడు నా దగ్గర వచ్చి పన్నాడు, ఆ పిల్లగాడు వచ్చి పన్నాడని అనుకుంటలేదు, వీడు వచ్చినోడు గిలిగాడే నా మీద వచ్చి పన్నాడు. అమ్మో, నేను పులిని ఎన్నిటిని తింటా, నన్ను అందరు చూసి భయపడతారు, ఈ గిలిగాడు ఇంకెంత క్రూరమోడు, జాగ్రత్తగా ఉండాలి వీడితోటి అనుకొని లేద్దామని చూసే వరకు ఈ పిల్లగాడు ఏం చేసిండు, ఈ గొర్రె కదులుతుంది, ఆయనతో పోతే పులి ఎక్కడ తింటుందో అని చెప్పి దాన్ని గట్టిగా కాబట్టి పట్టుకున్నాడు. ఇక దీనికి భయం పుట్టుకున్నది, వామ్మో ఈ గిలిగాడు సామాన్యుడు కాదు, నన్నేమో చేస్తాడు అని భయపడుకుంటూ లేచిందట. లేవంగానే వీడేం చేసిండు, అయితే ఇది ఎక్కడ పోతుందో అని చెప్పి, ఈ చీకటి ఉంది, వానికి ఏం ఏర్పడతలేదు, ఎక్కిండు, దాని మీద కూర్చొని మెడను గట్టిగా పట్టుకోగానే ఇక దీనికి కాళ్ళు అయితే స్వాధీనంలోనే ఉన్నాయి, దానికి అరుపు కూడా వస్తలేదు, ఇక భయమవుతుంది దానికి. అరిస్తేనేమో మొత్తం తెలిసిపోవాలి, పులి అని తెలిసిపోవు, అరుస్తలేదు అది ఇక భయానికి. ఆయన వెంటనే పరిగెత్తుతుంది, పరిగెత్తుతుంది. ఇంతట్లకు తెల్లవారింది, మెల్లగా 3-3:30 అవుతుంది, తెల్లవారంగానే వీడికి అర్థమవుతుంది ఇక, అమ్మో ఇది గొర్రె కాదు, ఇది పులి, నేను పులి మీద ఎక్కినా అని చెప్పి ఏం చేసిండట, ఓ మర్రి చెట్టు రాగానే ఆయనతో మర్రి చెట్టు ఉడలు పట్టుకొని దాని మీదకి ఎక్కి కూర్చున్నాడట. ఇక ఈ పులి బతుకుజీ కూడా వీడు వెళ్ళిపోయిండు, ఈ గిలిగాడు వెళ్ళిపోయిండు అని చెప్పి ఇది ఒకటే పరుగు పెట్టి పోతుంటే అయితే అక్కడ ఇంకొక పులి ఉన్నదట. ఇంకో పులి ఉండి, అరే ఎందుకు ఉరికొస్తున్నావురా, ఏమైంది బావ, వాళ్ళు అనుకుంటారు కదా, ఇక బావా అనుకుంటారు కదా కొన్ని కథలల్లో. అయితే ఎందుకు ఉరికొస్తున్నావు బావా అంటే, ఏమోరా నాయన, ఓ గిలిగాడు అనేడు వచ్చిండు, నా మీద ఎక్కిండు,
వాడిని వదిలించుకొని వచ్చేవారికి ఇంతసేపు అయింది, నాకు ఆహారము లేదు తెల్లందాకా, వాడిని బారిన పడ్డా నా ప్రాణం ఎట్లా కాపాడుకోవాలని చెప్పి భయపడుకుంటూ వచ్చిన నేను అని అన్నాడు. ఇంత ఈ పులి ఆ పులికి చెప్పిండడు, ఇట్లా గిలిగాడు నాకు భయమైంది, నేను ప్రాణాలతో ఉంటానో ఉండనో అనుకున్నా అంటే, అయ్యో గిలిగాడు అనేటోడు ఎవ్వరు ఉండరు బావా, పులిగాడే ఉంటారు, వాళ్ళ నాన్న ఏదో చెప్పినట్టున్నాడు సామెత. పా చూద్దాంపా, వాడిని పట్టుకొని చరింత తిందాంపా, గొర్రెలను కూడా మనమే తిందాం, ఎందుకు ఇడిచిపెడదామని చెప్పి రెండు పులులు కలిసి వస్తున్నాయట. వస్తుంటే ఈ పిల్లగాడు ఏం చేసిండు, మెల్లగా మర్రి చెట్టు దిగి అక్కడ ఒక గుడి ఉన్నది, చిన్న గుడి ఉన్నది, ఆ గుళ్ళోకి వచ్చిండు. గొల్లెం పెట్టుకొని ఇట్లా జాలి డోర్ అన్నట్టు, మన గుళ్ళే ఉన్నట్టు జాలి డోరు, అందులోకి లోపలికి పోయిండు, కూర్చున్నాడు, గోడ చాటు కూర్చున్నాడు. ఆయన ఈ పులి మళ్ళీ రివర్స్ వస్తుందో ఏమో, ఏం చేస్తుందో ఏమో అని చెప్పి వాడు భయానికి పోయి అందులో కూర్చున్నాడు. కూర్చోగానే ఆయనతో ఈ పులి వచ్చింది. ఈ మొదటి పులి ఏమో వణుకుతున్నది, ఇట్లా గజ 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 వణుకుతున్నది, ఇంట్లో మనిషి వాసన వస్తున్నది, ఇంట్లోనే ఉన్నది, ఇంట్లోనే ఉన్నాడు ఆ పిల్లగాడు అని చెప్పి అనుకున్నారట. అనుకొని ఏం చేసింది, ఇంకో పులి ఏం చేసిందట, తోక పెట్టిందట. ఈ జాలి డోర్ల నుంచి కట్లు కట్లున్న డోర్ అన్నట్టు అది, ఇట్లా పెట్టి తీస్తే గొల్లెం వచ్చేటట్టు ఉంటుంది, పెట్టి ఆ గొల్లెం తీద్దామని చెప్పి తోకను లోపలికి పోనిచ్చిందట. ఈ పిల్లగాడు ఏం చేసిండు, వామ్మో పులి వచ్చింది, దీని పని చేయాలి, లేకపోతే నన్ను ఆయనతో గుట్టుకు అనిపిస్తుంది అని చెప్పి ఆ తోకను పట్టుకున్నాడు. గొల్లెం తీయనీయకుండా తోకను గట్టిగా పట్టుకున్నాడు. ఇళ్ళ ఇరికినాక ఇక తోక పట్టుకున్నాక దీనికి పీకరాదు, వాడు అటు గుంజుతున్నాడు. ఇక ఇంకో పులి కూడా కసకసరుపుతుందట. వామ్మో నువ్వు చెప్పింది కరెక్టేరా నాయన, కరెక్టే బావా, ఇది గిలిగాడు కాదు, నా తోక వీకేగాడు, నా తోక వీడి చేతిలో ఇవాళ నా తోక పోయినట్టే, నిజమే వాళ్ళ నాన్న చెప్పింది, వీడెవడో గిలిగాడు వచ్చిండు, జాగ్రత్తగా ఉండాలని చెప్పి ఇటు ఈ పులి వీక అటు ఆ పిల్లగాడు వీక, ఇటు పులి వీక పిల్లగాడు వీక, ఇంత దాని తోక టబుక్కు అని సగం తోక ఊసిపోయిందట. ఊసిపోయి వాడి చేతిలో పడ్డది. అది పడంగానే ఆయన ఇక భయానికి బతుకు జీవుడా అనుకుంటూ ఈ గొర్రెలు వద్దు, ఈ పిల్లగాడు వద్దు, ఆ గిలిగాడు కూడా వాడి నుంచి తప్పించుకోవాలని చెప్పి ఒకటే పరుగు పెట్టినాయట. వెళ్ళిపోయింది. తెల్లారినాక ఆయనతో బతుకు జీవుడా అనుకొని ఆ పిల్లగాడు దండం పెట్టుకొని ఇంటికి వచ్చినట్టు. ఇక వీళ్ళ నాన్న అమ్మ అప్పటికే వచ్చిండ్రు, వెతుకుతున్నారు ఈ పిల్లగాడి కోసం. నానా ఇట్లా జరిగింది ఇదంతా అంటే, వామ్మో ఇంత మంచి ఇంత ఇదైందిరా నాయన, జాగ్రత్త, ఎప్పుడు వచ్చినా కూడా నువ్వు నిన్ను ఉంచమిగా, అందరం కలిసే ఉందామని చెప్పి ఆ పిల్లగానికి ఎప్పుడు నమ్మలేదట, జాగ్రత్తగా ఉంటాడు. కథ కంచికి మనం ఇంటికి.